నేను శ్రీముఖ శాతకర్ణిని. నేను శాతవాహన వంశాన్ని స్థాపించాను మరియు ఆంధ్రుల స్వయం పాలన కోసం మొదటి పునాది రాయిని చెక్కాను. నేను కన్హ శాతకర్ణి. నాసిక్, కన్హేరి గుహాలను నిర్మించి బౌద్ధ కళకు బాటలు వేశాను. నేను శతకర్ణిని. అశ్వమేధ యగం ద్వారా నా సామ్రాజ్య వైభవాన్ని భారతదేశమంతా పరిచయం చేశాను. నేను రెండవ శాతకర్ణి. నా పాలనలో శాతవాహన రాజ్యం 56 సంవత్సరాలు బలంగా నిలిచింది. నేను కుంటల శాతకర్ణి. ప్రాకృత స్థానంలో సంస్కృతాన్ని అధికార భాషగా ప్రవేశపెట్టాను. నేను హాలుడను. నేను గాథా సప్తశతితో ఆంధ్ర సాహిత్య చరిత్రలో శాశ్వత ముద్ర వేశాను. నేను గౌతమీపుత్ర శాతకర్ణి. శకులను ఓడించి ఆంధ్ర గౌరవాన్ని తిరిగి నిలబెట్టాను. నేను వాసిష్ఠిపుత్ర పులుమావి. నా కాలంలో అమరావతి స్తూపం నిర్మించబడింది ఆడే. ఇది శాతవాహన కళా శిఖరం. నేను యజ్ఞశ్రీ శాతకర్ణిని. నా నాణేలపై ముద్రించిన ఓడ చిహ్నం వాణిజ్య శ్రేయస్సును ప్రకటించింది. నేను మూడవ పులుమావి. నా కాలంలో శాతవాహన యుగం ముగిసినా మా వారసత్వం చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.